సో 20 టీమ్స్ ఉంటాయి కాబట్టి ఈచ్ గ్రూప్లో మ్యాక్సిమం టఫెస్ట్ టీంలు 2 ఉంటాయి, లూజెస్ట్ టీంలు 3 ఉంటాయి. సో 4 గ్రూపులు, ఈచ్ గ్రూప్ 5 టీమ్స్. సో ఈ లీగ్ ఈ ఫస్ట్ మ్యాచెస్ అన్నీ గ్రూప్స్ అంటాం, గ్రూప్స్ మ్యాచెస్. ఈ గ్రూప్ మ్యాచెస్ జరిగిన తర్వాత వీటిలలో టాపెస్ట్ 2 అనేది సూపర్ 8కి వెళ్ళిపోతుంది. సూపర్ 8 అంటే 4 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి 2, 2, 2, 2. సో టోటల్ 8 టీమ్స్. సో సూపర్ 8కి వెళ్తుంది కాబట్టి దాన్ని సూపర్ 8 అంటాం. పర్టికులర్గా గ్రూప్లో 5 టీమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క టీం అనేది మిగతా 4 వాటిలతో ఆడాలి. సో ఒక్క టీం వచ్చేసి 4 మ్యాచెస్. 4 మ్యాచెస్లో మ్యాక్సిమం ఎవరైతే 3 గెలుస్తారో వాళ్ళు సూపర్ 8కి వెళ్ళిపోతారు. సూపర్ 8లో ఎట్లుంటుందంటే అందులో A+B, ఒక గ్రూప్లో 4 టీంలు, ఇంకో గ్రూప్లో 4 టీంలు. ఈ 4 గ్రూపుల నుంచి ఏవైతే సూపర్ 8కి వెళ్తాయో దాన్ని A, B 2 చేస్తారు. సో దాంట్లో ఎట్లుంటుంది, ఒక గ్రూప్లో 4, ఇంకో గ్రూప్లో 4. దాంట్లో కూడా ఫస్ట్ 2 టీమ్స్ మాత్రమే సెమీస్కి వెళ్తాయి. సో నాకౌట్స్ అంటాం సెమీస్ అంటే. సో సూపర్ 8లో కూడా మనకి ఎన్ని మ్యాచెస్ ఆడవచ్చు, 3 మ్యాచెస్ ఆడవచ్చు. ఒక టీం అనేది 3 మ్యాచెస్. సో గ్రూప్స్లో 4 మ్యాచ్లు, దీంట్లో పర్టికులర్గా సూపర్ 8లో 3 మ్యాచ్లు, నాకౌట్లో ఒక మ్యాచ్, సెమీస్లో ఒక మ్యాచ్ గెలిస్తే మనం ఫైనల్కి వెళ్ళచ్చు. సో టోటల్గా ఆపర్చునిటీ అనేది ప్రతి గ్రూప్ స్టేజ్లో 4 మ్యాచెస్కి ఉంటుంది, సూపర్ 8లో 3 మ్యాచెస్కి ఉంటుంది. సో సెమీస్ ఒక మ్యాచ్. ఇవన్నీ గెలిస్తే మనం ఫైనల్కి వెళ్ళచ్చు. శ్రీలంకలో ఈరోజు మార్నింగ్ సెషన్ 11 o'clock స్టార్ట్ అయినప్పుడు పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ అయింది. ఇనిషియల్గా పాకిస్తాన్ బౌలింగ్, నెదర్లాండ్స్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. సో నెదర్లాండ్స్ సేమ్ వే ఏదైనా మిరాకిల్ జరుగుతుందని అనుకున్నాము. 147 కొట్టింది. సేమ్ వే బౌలింగ్ కూడా చాలా గట్టిగా వేసింది కానీ పాకిస్తాన్ వాళ్ళు ఇనిషియల్గా వికెట్లు పోయినా 5 మంచిగా ఆడి 11 బాల్లో 29, 27 కొట్టి అసలు మ్యాచ్ని సేవ్ చేసింది. లేదంటే పర్టికులర్గా మిరాకిల్ అనేది జరిగి నెదర్లాండ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అనేది చాలా డిసిప్లిన్, ఫీల్డింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగా చేసింది. సో ఓవరాల్గా మాత్రం నెదర్లాండ్ పర్ఫార్మెన్స్ మాత్రం బెస్ట్ ఈరోజు. సెకండ్ వచ్చేసి వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్. సో యాజ్ యూజువల్గా మనకు ఐపీఎల్లో హెట్మయర్ చాలా అద్భుతంగా ఆడతాడు కాబట్టి అదే ఫామ్ను ఇక్కడ కూడా కంటిన్యూ చేసింది. సో ఇండియన్ పిచ్లో ఆయన కంటిన్యూగా ఆడి ఇండియన్ పిచ్ల మీద బాగా అలవాటు అయింది కాబట్టి సో 185 బాల్ కొట్టడం, సెకండ్ ఇన్నింగ్స్లో 147 వీల్ కొట్టడం అనేది జరిగింది. సో ఎక్స్పెక్టేషన్ ఈ మ్యాచ్ మీద ఎవరికి లేదు. బట్ నెదర్లాండ్ మ్యాచ్లో ఏదైనా మిరాకిల్ జరుగుతుంది అనుకున్నారు, జరగలేదు. సెకండ్ మ్యాచ్లో ఎవరేం మిరాకిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. వెస్టిండీస్ ఈజ్ హార్డ్ కోర్ క్రికెట్, వాళ్ళు కూడా ఓల్డ్ జనరేషన్ అప్పటి నుంచి కూడా వాళ్ళు బాగా ఆడతారు టీం. సో స్కాట్లాండ్ మీద అంత ఎవ్వరికి హోప్స్ లేకుండే, మధ్యలో కొద్దిగా వచ్చింది బట్ దాన్ని వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. ఒకే ఓవర్లో 3 వికెట్లు పడడము, లాస్ట్ బాల్కు ఆ ఓవర్లోనే ఇంకొక వికెట్ పడడం, 4 వికెట్లు ఒకే ఓవర్ పడడం. సో కంప్లీట్గా డిజాస్టర్. సో నైట్ ఇండియా వర్సెస్ యుఎస్ఏ మ్యాచ్, మీరందరూ ఎవరైనా ఇండియాలో పుట్టిన పర్సన్ ఎవరైనా ఇండియా మ్యాచ్ చూసినాం. ఇనిషియల్గా ఎక్స్పెక్ట్ చేసినంత ఇండియా వాళ్ళు ఎవరు ఆడలేదు. అది పిచ్ తప్ప, మన బ్యాటింగ్ సెలెక్షన్ అయితే బ్యాటర్ అయితే సెలెక్ట్ చేసుకున్న షాట్స్ తప్ప, అది డీప్గా వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి వాస్తవానికి. బట్ ఓవరాల్గా యూఎస్ఏ అనుకున్నంత పర్ఫార్మెన్స్ మాత్రం 100% ఇచ్చింది అనుకోవాలి, బౌలింగ్లో, ఫీల్డింగ్లో. బట్ మెయిన్గా ఏంటంటే అభిషేక్ శర్మను అవుట్ చేయడానికి వాళ్ళు వేసిన ఆఫ్ స్టంప్ బాల్కు ఫీల్డర్ను పెట్టిన విధానం కూడా పర్ఫెక్ట్ అండి. సో కొన్ని స్లో బాల్స్ వేసి శివం దుబేని కానీ, బౌన్సర్స్ వేసి తిలక్ వర్మని కానీ చాలా అద్భుతంగా కట్టుదిట్టం చేసారు. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో నిలబడకపోయింటే డెఫినెట్గా యూఎస్ఏ ఈ మ్యాచ్లో గెలిచింది. సో ఈ మన సూర్యకుమార్ యాదవ్ను మనం ఒక కెప్టెన్గానే కాదు, ఒక ఇన్స్పిరేషన్గా కాదు, ఒక లీడర్గా కూడా చూడవచ్చు.
అతను ఫస్ట్ పవర్ ప్లే నుంచి లాస్ట్ వరకు కూడా ఈ నెవర్ ఫీల్ ఒక షాట్ కొట్టేసి అంటే ఫాల్స్ షాట్ కొట్టేసి అవుట్ అయిదామని అసలు అనుకోలేదు. సో ఇండియాను లాస్ట్ వరకు ఉండి నడిపించాలి. సో నా తర్వాత వేరే బ్యాట్స్మెన్ లేడు, సో ఎండ్ వరకు తీసుకుపోయే బ్యాట్స్మెన్ లేడు అనుకొని ఆయన కంటిన్యూగా 20 ఓవర్స్ వరకు ఆడాల్సి వచ్చింది. సో ఈరోజు ఆడడం వల్ల అట్లీస్ట్ ఆ స్కోర్ 161 వరకైనా పోయింది. లేదంటే మనది ఒక 110 to 115 మధ్యలో ఉండు. సో లో స్కోర్ గేమ్లో ఏముంటుంది, అవతల పర్సన్ వస్తాడు, స్కోర్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఎవరో ఒకరు హిట్ చేయడము, అవి బయట పడడం, వాళ్ళు గెలవడం ఈజీగా అవుతుంది. బట్ స్కోర్ ఎక్కువ ఉంటే ఏంటంటే బౌలర్లకు కూడా కాన్ఫిడెంట్ ఉంటుంది, కొంచెం స్కోర్ ఎక్కువ ఉంది కదా కంట్రోల్ చేయొచ్చు అని. లో స్కోర్లో ఎవరిని మనం బ్లేమ్ చేయడం అవసరం లేదు. మన ఇండియా వాళ్ళు కూడా ఇప్పటికైనా, ఇండియా అయినా సరే ఏ కంట్రీ అయినా, మనం చిన్న కంట్రీస్ తోటి ఆడుతున్నా కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పక్కన పెట్టేసేయాలి. మనం ఓన్లీ మన స్టైల్ అనేది ఒక ఆపోనెంట్ స్ట్రాంగ్ టీమే అనుకోవాలి అంతే. మనం చిన్న ఎగ్జామ్కి పోయి మనం తక్కువ ప్రిపేర్ అయ్యి ఎక్కువ ఎగ్జామ్కి పోయి ఎక్కువ ప్రిపేర్ అట్లా ఉండదు. ఏ ఎగ్జామ్కి అయినా పర్టికులర్గా 100 మార్క్సే ఉంటాయి, దాన్ని అట్లయినా గోల్ చేయాలి. 35 మార్క్స్ అనేది మినిమం రేంజ్. డకౌట్ వేస్తే అంతా డకౌట్ అని అంటారు. సో అట్లీస్ట్ T20లో మనం 15 రన్స్ 20 రన్స్ మనది అనుకుంటే 7 బ్యాట్స్మెన్స్ 20 రన్స్ కొట్టినా 140 రన్స్ అవుతాయి. సో మనం అట్లీస్ట్ వన్డేలాగా కాకుండా T20లో నాది ఒక 8 balls 9 balls ఆడతాను, ప్లస్ నేను ఒక 20 రన్స్ చేస్తాను, 25 రన్స్ చేస్తాను టార్గెట్ పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. అవతల ఎంత పెద్ద ఫాస్ట్ బౌలర్ వేసినా ఒక 1 ball 2 balls స్పేర్ తీసుకోవచ్చు. ఫస్ట్ బాల్ నుంచి హిట్ చేసి 6 చేయాలంటే ఇప్పుడు యంగ్ జనరేషన్కి అదేనండి, ఒక బాల్ నుంచి కొట్టాలండి. మరి సచిన్ టెండూల్కర్ అంటే ఆయన ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేసి ఇన్నింగ్స్లు ఎన్నో గెలిపించింది. సో ఆ క్యారీ ఫార్వర్డ్ ఎవరికి? విరాట్ కోహ్లీకి వచ్చింది, రోహిత్ శర్మ, దెన్ ఈ శుభం గిల్, అయ్యారు, కేఎల్ రాహుల్ అది బర్డెన్ మోస్తూ ఉన్నారు. ఇంకా ఈ టీంలో కూడా సూర్యకుమార్ సేమ్ వాళ్ళ నుంచి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. యంగ్ స్టార్స్ గెలవాలని 99% కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉండాలి. గెలవాలంటే ఫటాఫట్ 4 షాట్లు కొట్టినామా వచ్చినామా అంటే అప్పటి మందం బాగుంటుంది. 4 షాట్లు 4 సిక్స్లు కొడితే మనం గ్రేట్ అంటాం. సెకండ్ మ్యాచ్ డక్అవుట్ కాగానే మనమే తిడుతూ ఉంటాం, ఈ అమ్మ ఇంకొక 2 బాల్ లాగానికి ఛాన్స్ లేదా. సో చెప్తే గెలిస్తే మనం హ్యాపీ, ఓడితే మనం చెప్తున్న అనలైజర్ ట్విట్టర్లో ఫేస్బుక్లో ఏడ కానీ మిమ్మీసు, సో ఏదైనా మాట్లాడగలుగుతాం అనమాట. బట్ అక్కడ గ్రౌండ్కి పోయి ఆడితే తెలుస్తుంది ఆ బాల్ ఎట్లా వస్తుంది, ఎంత స్పీడ్ వస్తుంది. 140 150 స్పీడ్ అంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ కూడా. 130 ఆడిన వాళ్ళము. మనం రబ్బర్ బాల్ ఆడినాము, టెన్నిస్ బాల్ ఆడినాము, గ్లేస్ బాల్ ఆడినాము. సో వాళ్ళకు కూడా ఆ ప్రాక్టీస్ అనేది ఇస్తారు, ఆ ఫ్రీడమ్ అనేది ఇస్తారు. కాబట్టి చూసుకొని ఆడితేనే నెక్స్ట్ గేమ్స్లో మనకి ఇంకా స్కోప్ ఉంటుంది. మనం గ్రూప్ 8కి వెళ్ళాల్సిందే. పాకిస్తాన్తో మ్యాచ్ ఉండకపోని అది మనకు సెకండరీ, అది వాళ్ళ డిసిషన్. మనం గ్రూప్ 8కి వెళ్ళిన తర్వాత ఎనీవే టగ్ ఆఫర్ టీమ్స్ ఉంటాయి. టగ్ ఆఫర్ టీమ్స్లో మ్యాక్సిమం అన్నీ గెలిస్తేనే అందులో 2 మెంబర్స్గా సెమీస్కి వెళ్ళిపోతాం. లేదు ఇట్లనే ఇంకా యూఎస్ మీదనే నేను షాట్ కొట్టిన కదా అని దాంట్లో కూడా అట్లనే ఆడతానంటే అవతల వాళ్ళు కూడా ప్రిపరేషన్ ఈరోజు చూస్తారనమాట. అభిషేక్ శర్మకు ఏ బాల్ వేస్తే ఎట్లా అవుట్ అయ్యిండు, సో ఈ పర్టికులర్ బాల్ వేస్తే ఈ ఆఫ్ సైడ్లో ఫీల్డర్ని పెడితే అభిషేక్ శర్మ అవుట్ అవుతుంది. సో మనం అనుకుంటాం ఎవరు అబ్జర్వ్ చేయాలని, అబ్జర్వ్ చేసేది కాబట్టి యూఎస్ఏ విత్ ప్రాపర్ ప్రిపరేషన్ తోటి వచ్చింది. అది మ్యాక్సిమం ఎవరైనా అంటారంటే ఇండియన్ బీ టీమ్. సో ఇండియన్ బీ టీమ్ అంటే ఇండియా లెక్కనే ఆలోచిస్తారు. సో అభిషేక్ శర్మ ఇట్లా కొడతాడు, ఇట్లా, సో శివం దుబే ఇట్లా కొడతాడు, ఇట్లా వేయాలి. సో ఫాస్ట్ బౌలింగ్ని ఎదుర్కోవచ్చు, స్పిన్ను ఎదుర్కోవచ్చు, కానీ ఒక్కొక్కసారి కంట్రోల్ 1 or 2 balls కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. మనకు ఆట రాలేదు, 2 బాల్ ఆపుకోవాలి, చూడాలి. ప్లస్ నీ ముందట బ్యాట్స్మెన్ బాల్ ఎట్లా వస్తుంది, స్వింగ్ వస్తుందా లేదా కొంచెం చూసి చెప్పమనాలి. కొన్ని అలవాటు చేసుకోవాలి. బయట కూర్చొని డగౌట్స్లో కూర్చొని వాళ్ళు చెప్పిన సూత్రాలు పాటించాలంటే ఎప్పటికీ కావు. అవతల ఎక్స్పెక్టేషన్ మనం ఎప్పుడు రీచ్ కాం. మనం సెల్ఫ్గా ఆడాలి. ఫస్ట్ టైం నేను యాక్చువల్గా వీడియో ముందుకు రావడము, నా ఒపీనియన్ ఈరోజు జనరల్గా చెప్పాలంటే ఓవరాల్గా మాత్రం ఈరోజు అపోనెంట్గా నెదర్లాండ్స్ ఈజ్ ద బెస్ట్ స్పోర్టివ్ టీమ్. ఈరోజు ఈ 6 టీంలలో
బాగా నచ్చిన టీం అంటే నెదర్లాండ్స్. వాళ్ళు ఇనీషియల్ నుంచి లాస్ట్ బాల్ వరకు గెలుస్తామనే నమ్మకంతో ఆడారు. ఈవెన్ వాళ్ళు 11 ఓవర్స్‌కు 95 కొట్టిన పాకిస్తాన్ వాళ్ళు అట్లా కూడా తగ్గలే. బట్ ఒక క్యాచ్ మిస్ అయ్యి 5 ఉంది. దానివల్లనే టర్నింగ్ పాయింట్ పాకిస్తాన్కి వెళ్ళింది తప్పితే పాకిస్తాన్ కూడా ఈరోజు సేమ్ ఒకే పర్సన్ వల్లనే ఆల్ గెలిచినారు. సో స్కాట్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ అంత విశ్లేషించిన అవసరం లేదు. ఓవరాల్గా హెట్మేర్ కొట్టిండంటే ఆ మ్యాచ్ గెలవాల్సింది. ఆయన మిద్దెలెత్తాడా తర్వాత ఎక్కుతాడా, హెట్మేర్ ఆడిండంటే ఆ మ్యాచ్ గెలవాల్సిందే. సో ఇంకా కొన్ని అబ్జర్వేషన్స్ ఏంటంటే బౌండరీస్ వచ్చేసి స్ట్రైట్ 80 మీటర్స్ ప్లస్ లెగ్ సైడ్ 65 మీటర్స్, ఆఫ్ సైడ్ 65 మీటర్స్.